నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే అండి, మరి ఇంకొక వ్యక్తి మరి మనకి కింద కొన్ని కామెంట్స్లలో రాసి పెట్టారు, నాకు పర్సనల్ కూడా మెసేజ్ చేశారు. ప్రాబ్లం ఏంటంటే తను ఇట్లా అడుగుతున్నాడు, క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆల్రెడీ ఒక వ్యక్తి పేరు మీద ఉన్న భూమిని తను లేకపోయినా ఆ వ్యక్తి పేరు మీద డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, అలాంటప్పుడు తన ప్రమేయం లేకుండా వేరే వాళ్ళకి ఎలా రాస్తారు? విఆర్ఓ కానీ లేకపోతే ఎంఆర్ఓ కానీ అవును అని చెప్పేసి అడిగాడు. మళ్ళీ ఇంకోటి ఏమన్నారంటే, నేను వేరే దగ్గర జాబ్ చేస్తున్నాను, మాకు ఒక ల్యాండ్ ఉండే, సో మా నాన్నగారు చనిపోవడం వలన నేను ఒక 2 years తర్వాత మళ్ళీ నా ల్యాండ్ నేను తీసుకుందామని వచ్చేసాను. చూస్తే అది వేరే వాళ్ళ పేరు మీద ఉంది. సో మరి నా డాక్యుమెంట్స్ మళ్ళీ నేను రాయించుకోవడానికి ఇప్పుడు నేను వెళ్ళాలి, అమ్మవారి దగ్గరికి కానీ విఆర్ఓ దగ్గరికి కానీ వెళ్ళి నేను చేయించుకోవాలి. సో అది ఎలా పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. దానికి మీరేం ఆన్సర్ ఇస్తారు? ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి రెవెన్యూ రికార్డ్స్లో ఆయన వెళ్ళి చూస్తే ఆయన పేరు ఇన్ ద సెన్స్ వాళ్ళ ఫాదర్ పేరు ఉండాలండి. ఎందుకంటే అది ఇంకా మార్పిడి జరగలేదు, మ్యూటేషన్ అనేది జరగలేదు. ఎందుకంటే మనం అక్కడ వెళ్ళి అన్ని పేపర్ సబ్మిట్ చేస్తే దాన్ని బట్టి మ్యూటేషన్ జరుగుతుంది. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, సక్సెషన్ సర్టిఫికేట్ అవి చూసుకుని దాన్ని బట్టి విచారణ చేస్తారు. ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు విచారణ చేసి అప్పుడు ఎంఆర్ఓ గారు మ్యూటేషన్ అన్నది ఇనిషియేట్ చేస్తారు. సో ఇక్కడ ఈయన అదే జాబ్ పర్పస్ మీద వెంటనే చేయలేకపోయి ఉండొచ్చు, చనిపోయినాక వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ ఉండొచ్చు. అండ్ మన పొలమే అన్నది ఫీలింగ్ ఉంటుంది కదా ఎవరికైనా, మన పేరెంట్స్ది మనకే వస్తుంది కదా. ఇవాళ కాకపోతే జస్ట్ ప్రొసీజర్ ఇనిషియేట్ చేయడమే కదా, రేపు చేయించుకుందాంలే మ్యూటేషన్, ఎలాను నాకు అమ్మే అవసరం లేదు, అలా రకరకాల కారణాలు ఉండొచ్చు. సో ఇప్పుడు ఆయన వచ్చి చూసుకోగానే ఆయన పేరు లేకుండా వేరే వాళ్ళ పేరు మీద ఉంది. సో ఇప్పుడు ఈయన ఎగ్జాక్ట్గా ఏం చేయాలంటే రెవెన్యూ రికార్డ్స్ ఎవరి దగ్గర, ఎంఆర్ఓ దగ్గర ఉంటాయి కాబట్టి అవి చూసి అక్కడ పహాని పట్ట వాటిల్లో రీజన్ ఉంటుందండి, రీజన్ ఫర్ మ్యూటేషన్, ఎందుకు మార్చారు, ఏ రకంగా వేరే వాళ్ళ పేరు మీద వాళ్ళు ఎలా రిలేటెడ్, ఏ రకంగా మార్చాల్సి వచ్చింది, ఏమన్నా ఫ్రాడ్ జరిగిందా అని చెప్పి చూసుకోవాలి. అండ్ వన్ బేసిక్ థింగ్ అందరు అనుకునేది ఏంటంటే రెవెన్యూ రికార్డులో ఉంటే ఓనర్షిప్ వచ్చేసింది, అక్కడ పేరున్నాళ్లే ఓనర్ అని చెప్పి. రెవెన్యూ రికార్డ్ మన ట్యాక్స్ పర్పస్కి, ఇట్ కెనాట్ కన్ఫర్ ఓనర్షిప్, ఇట్ కెనాట్ ఎస్టాబ్లిష్ ఓనర్షిప్, వీళ్ళు ఓనర్ అని చెప్పి. సో ఇక్కడ ఫ్రాడ్ జరిగిందా అక్కడ మనకు తెలుస్తుంది కదా, ఎవిడెంట్గా ఫ్రాడ్ జరిగింది, అందుకనే వీళ్ళకి రావాల్సిన ఆస్తి వేరే వాళ్ళ పేరు మీద ఎలానో చేసి అది తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించి అలా చేసుకున్నారు అని తెలిసినప్పుడు ఆర్డిఓని, కలెక్టర్ని, ఓకే ఇఫ్ రిక్వైర్డ్ హైకోర్టుని కూడా అప్రోచ్ అయ్యి ఈ మ్యూటేషన్ది క్యాన్సిల్ చేసి వీళ్ళ పేరు మీద ఎవరైతే న్యాయబద్ధమైన వారసులు, రైట్ఫుల్ ఓనర్స్ పేరు మీద తెచ్చుకోవచ్చు. సో ఇలా ఈ మధ్యకాలంలో అది ల్యాండ్ రేట్స్ పెరగడం వల్ల అవనివ్వండి, అండ్ మన భూమి ఉన్న చోట మనం ఉండలేము, వీఆర్ ఎల్స్వేర్, అలా జరుగుతూ ఉంటుంది ట్రావెల్. అలా పెరిగిపోవడం వల్లనో మనం చూసుకుంటే చాలా మంది ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారండి. మ్యూటేషన్ ప్రొసీడింగ్స్ కొంతమంది బాధపడుతున్నారు మీరు చెప్పినట్టు. అండ్ ఇప్పుడు మీరు అంటుంటే నాకు గుర్తుకొస్తుంది, మేబీ ఒక 10 months 1 year అయి ఉంటుంది, సంగారెడ్డిలో కూడా ఎంఆర్ఓని సస్పెండ్ చేశారు ఫర్ ద సేమ్ రీజన్. ఎందుకంటే ఒక ఫ్రాడ్ని ఎంకరేజ్ చేసినట్టే కదా, వీళ్ళు వెరిఫై చేయాల్సిన బాధ్యత ఉంది వాళ్ళకి, వెరిఫై చేయలేకపోయారు, అవి తప్పుడు డాక్యుమెంట్స్ అని వెరిఫై చేయలేకపోయారు, ఆ డబ్బులు తీసుకున్నారు, ఇదంతా వేరే వేరే కారణాలు. సో ఆయనే తప్పు చేశాడు అని చెప్పి సస్పెండ్ చేశారండి. ఆ విషయం అది ఆ కేసు పాపులర్ కూడా అయ్యింది. ఒక పెద్ద ఆవిడది శివమ్మ అని చెప్పి, వాళ్ళ హస్బెండ్ హనుమంత్ రెడ్డి అని ఆయన చనిపోయారు, వాళ్ళకి 27 ఎకరాల భూమి ఉంది. సో ఆవిడ మీద పట్టా పాస్బుక్ కూడా వచ్చింది, భార్య కాబట్టి పట్టా పాస్బుక్ వాళ్ళకి వచ్చింది. అయినాక కూడా వాళ్ళ సిస్టర్, హనుమంత్ రెడ్డి సిస్టర్ ఏదైతే ఉందో ఈవిడ సిటీకి వచ్చేసింది, హైదరాబాద్కో బెంగళూరుకో ఎక్కడికో వచ్చింది ఆవిడ వాళ్ళ పిల్లలతో ఉండటానికి, పెద్ద ఆవిడ కదా, ఉండలేరు కదా ఒకళ్ళు. సో తీరా చూస్తే వాళ్ళ సిస్టర్ పేరు మీద ఉంది, ఈ హనుమంత్ రెడ్డి సిస్టర్ పేరు మీద, ఆవిడ పేరు అంజమ్మ అనుకుంటా, ఆవిడ పేరు మీద ఉంది.
అదేంటి వైఫ్ పేరు మీద లేకుండా అసలు ఇలా ఎలా జరిగింది అని చూస్తే ఆవిడ చనిపోయినట్టు అక్కడ రాశారు. మీతో చెప్పా కదా, దేర్ షుడ్ బి అ వ్యాలిడ్ రీజన్ అలా చేయడానికి ఎంఆర్ఓ వాళ్ళు వెరిఫై చేసి. సో అలా ఉంది. చూసేసరికి వాళ్ళు ఆశ్చర్యపోయారు, వాళ్ళ అబ్బాయిలు కూడా వచ్చారు, చూసి ఆశ్చర్యపోయి ఇదేంటి ఎలా ఇలా ఫ్రాడ్ జరిగింది, ఏ డాక్యుమెంట్ బేసిస్ మీద అనేసి వాళ్ళు కలెక్టర్ని కూడా అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయితే తర్వాత పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళారు అనమాట. అదే ఇనిషియేటెడ్ సివిల్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ అది చేశారు. దాన్ని బట్టి ఆమె ల్యాండ్ ఆమెకు వచ్చేసింది. ఎందుకంటే ఇది ఫ్రాడ్యులెంట్గా జరిగింది, దాంట్లో న్యాయం లేదు కాబట్టి అది ఆవిడకే సంక్రమిస్తుంది కాబట్టి ఆవిడకి వచ్చేసింది. కలెక్టర్ కూడా చాలా యాక్టివ్గా హీ పార్టిసిపేటెడ్ అండ్ క్లియర్ చేశారు. అండ్ అక్కడ ఈ కేసులో ఎంఆర్ఓని సస్పెండ్ చేశారు, అలానే ధరణి దానిలోకి ఎక్కించిన ఆపరేటర్ని కూడా తొలగించారు. ఆర్ఐది కూడా సీరియస్గా తీసుకున్నారు, అసలు ఏమై ఉంటుంది, ఆర్ఐ ఎందుకు అలా చేశారు, వై దీస్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ అనేసి అలా చేయడం జరిగింది. సో ఈ మ్యూటేషన్ ప్రొసీడింగ్స్ మనము జాగ్రత్తలు అంటే ఏం లేదండి, వెంటనే ఇప్పుడు డెత్ అకరైనాక వెన్ వీ హ్యావ్ ఎ ఫ్యామిలీ మెంబర్ వెంటనే ఇలాంటివి ఇనిషియేట్ చేసుకోవడము మంచిది. యా, మీరు అన్నట్టు వాళ్ళు జాబ్ గురించి లేట్ చేసి ఇలా కాకుండా, అంటే జాబ్ దాని లేట్ అయితే జరుగుతాయి అని కాదు, మన పరిధిలో ఏమున్నాయి జాగ్రత్తలు అనేది. అండ్ ఇలాంటి వాటిల్లో కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలా మంది ధరణిలో లేకపోతే ఇంకో పోర్టల్లో చూసి ఇంకేముంది రెవెన్యూ రికార్డులో వచ్చేసింది కాబట్టి అని ఆశలు వదులుకున్న వాళ్ళు ఉంటారు. దానివల్ల ఈవెన్ సూసైడల్ అయిపోయిన వాళ్ళు ఏంటి ఇలా జరిగింది. ఎందుకంటే ఒక 27 ఎకరాలు ఏదో భూమి ఉంటే దాని మీద ఒక ఆశ ఉంటుంది కదా, ఇప్పుడు నాకు చెందుతుంది అని చెప్పినప్పుడు నేను ఏదో ప్లాన్ చేసి పెట్టుకుంటాను. ఎవరమైనా అంతే కదా, ఆస్తులు ఎందుకు కూడబెడతాము, లేకపోతే పేరెంట్స్ మనకి ఎందుకు ఇస్తారు, మన అవసరం తీర్చడానికి. అలాంటిది వేరే వాళ్ళ పేరు చూస్తే ఇట్ విల్ బి వెరీ షాకింగ్ కదా. సో అంత బాధపడాల్సిన అవసరం లేదు. మనం సరైన చర్యలు తీసుకోగలిగితే ఖచ్చితంగా మనకి న్యాయం జరుగుతుంది ఈ విషయంలో. థ్యాంక్ యూ సో మచ్ అండి.